Hello everyone, this is John. I warmly welcome you all to John's English Academy. మనం లాస్ట్ సెషన్లో తెలంగాణ టెట్ 2026కి సంబంధించినటువంటి ఒక 12 మెథడాలజీ క్వశ్చన్స్ని చూసాం. ఆల్రెడీ మీకు ఆ వీడియోలో చెప్పినట్టుగా ఇంకొక 12 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తే అక్కడ ఇంగ్లీష్ మెథడాలజీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని మనం కవర్ చేసినట్టు అవుద్ది. యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రతి ఆప్షన్ దగ్గర మీకు ఎంతో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు. ఇక్కడ కూడా మీరు సిమిలర్గా అదే ఫోకస్, అదే కాన్సన్ట్రేషన్తో విని అక్కడ చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నోట్ డౌన్ చేయండి. ఒక్కొక్క క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. లెట్ us డిస్కస్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 13. చూస్ ద ఆప్షన్ దట్ హెల్ప్స్ లెర్నర్స్ డెవలప్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం ఎలాంటి యాక్టివిటీస్ హెల్ప్ఫుల్గా ఉంటాయని క్వశ్చన్లో ఉందండి. చూద్దాం. ప్రాబ్లమ్ సాల్వింగ్, డిబేట్స్ అండ్ రిఫ్లెక్టివ్ డిస్కషన్స్. రిఫ్లెక్టివ్ అంటే ఆలోచించడం, థాట్ ప్రాసెస్ని రిఫ్లెక్షన్ అంటారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే దిస్ ఈజ్ కన్సిడర్డ్ ద లేటెస్ట్ యాక్టివిటీ. లాంగ్వేజ్ డెవలప్ చేయాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటటువంటివి ఈ స్కిల్స్ని లేదా ఈ యాక్టివిటీని ద లేటెస్ట్ యాక్టివిటీ టు డెవలప్ లాంగ్వేజ్ స్కిల్స్ అని చెప్పడం జరుగుతుందండి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మన ఆన్సర్ కూడా ఇదేనండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ డిబేట్స్ ఉండాలి మరియు రిఫ్లెక్టివ్ డిస్కషన్స్. మీరు చేసినటువంటి డిస్కషన్స్లో ఎంతో కొంత థాట్ ప్రాసెస్ అనేది జరగాలని దాంట్లో ఉన్న అర్థం. మెమరైజేషన్ ఆఫ్ రైమ్స్, పోమ్స్ వల్ల మనకు ఎక్కడ కూడా క్రిటికల్ థింకింగ్ పెరగదండి. ఎందుకంటే ఏదైతే ఉందో అదే చదువుతున్నాం కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. ట్రాన్స్లేషన్ ఆఫ్ టెక్స్ట్ ఫ్రమ్ మదర్ టంగ్ టు ఇంగ్లీష్ అన్నప్పుడు క్రిటికల్ థింకింగ్ ఎక్కడదండి? పైన ఉన్నదాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నాం, సొంత ఆలోచన ఎక్కడిది? సో ఇది కూడా రాదు. టెస్ట్ ఆర్ క్విజెస్ దట్ మెజర్ మెమరీని మెజర్ చేసేది క్రిటికల్ థింకింగ్ కిందికి రాదండి. లాజికల్ థింకింగ్ ఉంటేనే మనం క్రిటికల్ థింకింగ్ చేయగలుగుతాం. కాబట్టి మన ఆన్సర్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద కొఠారి కమిషన్ ప్రపోజ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ ఫార్ములా. కొఠారి కమిషన్ 1964-66 ఏ లాంగ్వేజ్ ఫార్ములాను ప్రపోజ్ చేసింది? చాలా ఈజీ క్వశ్చన్. 3 లాంగ్వేజ్ ఫార్ములా కదా. ఎక్కడుంది ఆన్సర్? సి. 3 లాంగ్వేజ్ ఫార్ములా ఆన్సర్ పెట్టడం చాలా ఈజీ, కానీ దీనికి సంబంధించిన ఎన్నో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అవి కూడా చూద్దాం. ఇవి గత ఎగ్జామినేషన్స్లో కూడా వచ్చాయండి. 3 లాంగ్వేజ్ ఫార్ములాని ప్రపోజ్ చేసింది CABE. ప్రిపేర్ కూడా వాళ్ళే చేశారు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. 1940స్లో ఫస్ట్ టైం 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి మాట్లాడడం జరిగింది ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. స్కూల్లో ఎన్ని లాంగ్వేజెస్ని విద్యార్థులకు టీచ్ చేయాలి అనే డిస్కషన్ని CABE పెట్టడం జరిగింది, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే స్కూల్లో పిల్లలకు 3 లాంగ్వేజెస్ నేర్పించాలి అని చెప్పడం జరిగింది. ఈ 1940స్లో జరిగినటువంటి డిస్కషన్లో ముఖ్యంగా వీళ్ళు మాట్లాడుకుంది ఏంటంటే నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ టు బి టాట్ టు స్కూల్ స్టూడెంట్స్, తర్వాత ఇంట్రడక్షన్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ లాంగ్వేజ్. ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి? మదర్ టంగ్. సెకండ్ అండ్ థర్డ్ లాంగ్వేజ్ ఏముండాలి స్కూల్లో? తర్వాత ఇంపార్టెన్స్ లేదా ప్లేస్ అండ్ రోల్ ఆఫ్ ఇంగ్లీష్ ఏంటి, ప్లేస్ అండ్ రోల్ ఆఫ్ హిందీ ఏంటి, మరియు సాంస్క్రిట్ యొక్క రోల్ ఏంటి, ప్లేస్ ఏంటి, అదర్ మైనర్ లాంగ్వేజెస్ యొక్క ప్లేస్ ఏంటి, రోల్ ఏంటి, ఇవి వీళ్ళు డిస్కస్ చేశారు. చేసి వీళ్ళు ప్రపోజల్స్ని 1956లో పంపించడం జరిగింది గవర్నమెంట్కి. 1940స్లో డిస్కషన్స్ జరిగితే 1956లో ప్రపోజల్స్ పంపిస్తే 1961లో ద చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్లో వీటిని అప్రూవ్ చేయడం జరిగింది. 3 లాంగ్వేజ్ ఫార్ములాను అప్రూవ్ చేయడం జరిగింది. మరి వీళ్ళు ప్రపోజ్ చేసిన దాంట్లో ఫస్ట్ లాంగ్వేజ్ మనకు మదర్ టంగ్ ఉంటుంది అందరికీ. సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో నాన్ హిందీ వాళ్ళకు హిందీ ఉండాలి. అంటే మనం నాన్ హిందీ స్పీకింగ్ కదా, మనం తెలుగు రాష్ట్రాలు, మన దగ్గర హిందీ ఉండదు. మనకు సెకండ్ లాంగ్వేజ్గా హిందీ ఉండాలి స్కూల్లో. ఓకేనా? మరి హిందీ వాళ్ళకి ఏముండాలి సార్? హిందీ మాట్లాడే వాళ్ళకు ఏదైనా ఒక మోడర్న్ లాంగ్వేజ్ ఇచ్చేయాలి. సార్ వాళ్ళకి హిందీ వద్దా సార్? వాళ్ళ మదర్ టంగ్ హిందీ వచ్చేస్తుంది కదా, కాబట్టి వేరే మోడర్న్ లాంగ్వేజ్ ఏదైనా నేర్పించమని చెప్పాడు. థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి అందరికీ కామన్గా ఇంగ్లీష్ ఉండాలని చెప్పారు. సార్ నేను ఎక్కడో మెథడాలజీలో సెకండ్ లాంగ్వేజ్ ఇండియాలో ఇంగ్లీష్ అని విన్నాను సార్. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంగ్లీష్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద సెకండ్ లాంగ్వేజ్. దాన్ని AOL అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. ఓకేనా? అయితే ఇది స్కూల్ లెవెల్లో, ఇది మీ మైండ్లో ఉండాల్సిన అవసరం ఉంది.
ఇలా ప్రపోజ్ చేసినటువంటి ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఆ ఫార్ములా అప్రూవ్ చేయబడ్డటువంటి ఫార్ములాని అడ్వకేట్ చేయమని కొఠారి కమిషన్ని సూచిస్తే వాళ్ళు దాన్ని కొంచెం మాడిఫై చేశారు. దట్స్ ఆల్ టుగెదర్ బిగ్ చాప్టర్ నో, బిగ్ టాపిక్. దాని గురించి ఎక్కువ మాట్లాడండి, వాళ్ళు ఏ రకంగా మాడిఫై చేశారని. ఓకే, సో ఇది 1961లో అప్రూవ్ అయినటువంటిది. తర్వాత 64, 66లో దాన్ని అడ్వకేట్ చేశారు, కొంచెం మాడిఫికేషన్ జరిగాయి ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా. ఓకే, సో అకార్డింగ్ టు కొఠారి కమిషన్ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏంటనేది మనం ఫర్దర్ రోజుల్లో డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇన్ లాంగ్వేజ్ ద అబిలిటీ టు స్పీక్ అబౌట్ థింగ్స్ ఫార్ రిమోట్ ఇన్ టైమ్ అండ్ ప్లేస్ ఈస్ కాల్డ్. మాట్లాడేటప్పుడు టైం అంటే ఆ పర్టికులర్ టైం గురించి కాకుండా ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి, ఇక్కడ లేని వస్తువుల గురించి మాట్లాడడం, దాన్ని ఏమంటారు అని చెప్తున్నాడు. లాంగ్వేజ్ యొక్క ఏ ఫీచర్లో ఇది వస్తుంది సార్? అలా మనం మాట్లాడతామా? ఎందుకు మాట్లాడడం? నేను ఎప్పుడో 4 ఏళ్ల క్రితం యూట్యూబ్ క్లాసెస్ని స్టార్ట్ చేశాను. ఓకేనా, ఆ రోజుల్లో నాకు ఒక 500 మంది సబ్స్క్రైబర్స్ రావడానికి పట్టిన టైము దాదాపు 1 ఇయర్. ఈరోజు మనం ఆలోచిస్తే చాలా తక్కువ టైంలోనే 500 సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని చూస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఏం మాట్లాడాను? ఎప్పుడో గతానికి సంబంధించిన విషయాలు మాట్లాడాను. ఓకేనా, ఇప్పుడు జరగలేదు, ఎప్పుడో జరిగిపోయింది. ఇంకో 4 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో కూడా మాట్లాడుకోవచ్చు. అంటే గతంలో అయిపోయినటువంటి విషయాల గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు ఎంతో కొంత అవగాహన మీకు వచ్చింది కదా. నెక్స్ట్, ట్రైన్. జనరల్ ట్రైన్స్కి వందే భారత్ ట్రైన్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. వందే భారత్ ట్రైన్ చాలా ఫాస్ట్గా తక్కువ స్టేషన్స్లో ఆగుద్ది అని మీకు చెప్పాను. ఇప్పుడు ఇక్కడ నా ముందు వందే భారత్ ట్రైన్ లేదు, అయినా కానీ దాని గురించి నేను మాట్లాడగలిగాను. ఇలా ద థింగ్స్ బోత్ రిమూవ్డ్ ఫ్రమ్ టైమ్ అండ్ స్పేస్, వీటి గురించి మాట్లాడితే ఆ క్వాలిటీని, ఆ ఫీచర్ని ఏమంటారు అని అడిగాడు. దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. ఈ ప్లేస్మెంట్లో లేదు కాబట్టి డిస్ప్లేస్మెంట్ అంటారు. దాని ఆన్సర్ ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి, డిస్ప్లేస్మెంట్. దీని గురించి, ఈ ఫీచర్స్ గురించి మాట్లాడింది సిఎఫ్ హాకిట్. డిజైన్ ఫీచర్స్ని సూచించడం జరిగింది. లాంగ్వేజ్ యొక్క డిజైన్ ఫీచర్స్ గురించి మాట్లాడింది ఎవరు? సిఎఫ్ హాకిట్. ఈయన ఏమన్నాడంటే లాంగ్వేజ్ ఈజ్ సిస్టమేటిక్ అన్నాడు, లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిట్రరీ అన్నాడు, లాంగ్వేజ్ ఈజ్ క్రియేటివ్ అన్నాడు, అండ్ ఎక్స్టెండిబుల్ కూడా అన్నాడు. నెక్స్ట్, లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు, అండ్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఇన్హెరిటెడ్ అన్నాడు. ఇవి సిఎఫ్ హాకిట్ చెప్పినటువంటి డిజైన్ ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండి. భాష సిస్టమేటిక్గా ఉంటుంది, సిస్టమ్ని కలిగి ఉంటుంది. గ్రామర్లో ఉన్నవన్నీ రూల్సే కదా. డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ని చెప్తాను, ఇక్కడే ఉంటుంది. నేను ఇప్పుడు ఆ చాప్టర్ చెప్పట్లేదు మీకు, ఆ బిట్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్, లాంగ్వేజ్ ఇస్ ఆర్బిట్రరీ అన్నాడు. ఎక్కడైతే లాంగ్వేజ్లో సిస్టమ్ ఉందన్నాడో అక్కడే సిస్టమ్ ఉండదు అని కూడా చెప్పాడు సిఎఫ్ హాకిట్. ఒక పదాన్ని వివిధ భాషల్లో వివిధ రకాలుగా మనం పిలుస్తాం. నీళ్ళు అంటున్నాం, హిందీలో పానీ అంటున్నాం, ఇంగ్లీష్లో వాటర్ అంటున్నాం. సేమ్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ విత్ డిఫరెంట్ నేమ్స్. దట్ ఈస్ ద రీజన్ లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిట్రరీ అన్నాడు ఈయన. తర్వాత లాంగ్వేజ్ క్రియేటివ్. ప్రతిసారి మనం మాట్లాడుతున్నప్పుడు సేమ్ సెంటెన్సెస్ని రిపీట్ చేయం, కొత్త కొత్త వాక్యాలతో మనం మాట్లాడుతుంటాం. లాంగ్వేజ్ క్రియేటివ్గా ఉంటుంది. ఫిక్షన్ రాస్తున్నాం, క్రియేటివ్గా రాస్తున్నాం కదా. పోమ్స్ రాస్తున్నాం, క్రియేటివ్గా రాస్తున్నాం కదా. లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్టెండిబుల్. ప్రెపోజిషన్స్ని, కంజంక్షన్స్ని మనం వాడుతూ భాషను ఎంతైనా పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. అందుకే లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్టెండిబుల్ అన్నాడు. తర్వాత క్రియేటివ్, ఎక్స్టెండిబుల్ అయిపోయింది. డిస్ప్లేస్మెంట్, ఆల్రెడీ డిస్ప్లేస్మెంట్కి సంబంధించిన డెఫినేషన్ ఇక్కడ కనబడుతుంది. ఈ డిస్ప్లేస్మెంట్ని బీస్ కూడా సూచిస్తాయండి, విగిల్ చేస్తాయని చెప్పాడు. విగిల్ అంటే రెక్కల యొక్క స్పీడ్ మూమెంట్. ఎక్కడో తేనెతెట్టు దగ్గర డిస్టర్బెన్స్ జరిగితే అవి ఎక్కడికో వెళ్ళి రౌండ్ చేస్తుంటాయి, ఇలా తిరుగుతుంటాయి. ఓకేనా, వాటి ఉద్దేశం ఏంటంటే మిగతా బీస్ ఏవైతే పని మీద వెళ్ళాయో వాటికి తెలవాలి అక్కడేదో జరిగిపోయింది, ఆ ప్లేస్లో ఏదో ఆల్రెడీ జరిగిపోయింది, దాని గురించి ఇవి విగిల్ చేస్తూ రౌండ్గా రెక్కల్ని బాగా మూమెంట్ చేస్తూ మిగతా బీస్కి వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. దీన్ని విగిల్ అంటారని చెప్పాడు. డిస్ప్లేస్మెంట్ గురించి చెప్పాడు. తర్వాత లాంగ్వేజ్ ఇన్హెరిటెడ్ కాదు. హ్యూమన్ బీయింగ్స్ భాషతో పుట్టరు. మనం ఏ భాష అయినా నేర్చుకునేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటాం. అన్లైక్ యానిమల్స్ అండ్ బర్డ్స్. యానిమల్స్, బర్డ్స్ యొక్క సౌండ్స్ చూడండి, ఎక్కడైనా సిమిలరే, మారదు. ఓకేనా, కానీ హ్యూమన్ బీయింగ్స్ మాట్లాడే భాషలు మారుతాయి. ఆల్ టుగెదర్ మనం ఎక్కడ పుట్టామనేది కాదు, ఎవరు మనల్ని పెంచారనేది ఇంపార్టెంట్. ఏ సొసైటీలో ఉంటున్నాం ఇంపార్టెంట్. అక్కడ ఉన్న భాషను మనం పికప్ చేసుకుంటాం. దానికి ముఖ్య కారణం లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్.
దాని గురించి కూడా రోజు మాట్లాడవచ్చు మనం. ఆల్రెడీ యాప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విషయాలే. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ల్యాడ్ గురించి కూడా డిస్కస్ చేయవచ్చు. అర్థమైందా? సో మీకు జస్ట్ నేను డిస్ప్లేస్మెంట్ అని పెట్టడం ఈజీ, కాకపోతే మిగతా అంశాలను కూడా మీకు చెప్పడం జరిగింది. డిస్క్రీట్నెస్ అంటే ప్రతి లాంగ్వేజ్ యూనిక్గా ఉంటుందని చెప్పడం. ఓకే. రిఫ్లెక్సివ్నెస్ అంటే నథింగ్ బట్ ఎక్స్టెండిబుల్గా ఉండడం, క్రియేటివ్గా ఉండడం. ఆర్బిట్రరీనెస్ అంటే ఆర్బిట్రరీనెస్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆర్బిట్రరీ, హ్యావింగ్ నో సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్ అబౌట్ మల్టీలింగ్వలిజం. మల్టీలింగ్వలిజం అంటే ఏంటి? ఓకేనా? అంటే మనకు 2 లేదా అంతకంటే ఎక్కువ భాషలు మాట్లాడగలిగితే దాన్ని మనం మల్టీలింగ్వలిజం అంటాం. సో 2 మాట్లాడితే బైలింగ్వలిజం కదా. 2 మాట్లాడితే బైలింగ్వలిజం, అంతకంటే ఎక్కువ మాట్లాడితే మల్టీలింగ్వలిజం. ఓకేనా? మల్టీలింగ్వలిజం అనేటటువంటిది దానికి సంబంధించినటువంటి ట్రూ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ కాజెస్ కన్ఫ్యూజన్ అండ్ డిలే ఇన్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. అస్సలు కాదండి, మల్టీలింగ్వలిజం ఈజ్ అ పాజిటివ్ థింగ్ అండి. సో మీరు వెతకాల్సింది కూడా పాజిటివే. సెకండ్ది, ఇట్ ఎన్హాన్సెస్ కాగ్నిటివ్ స్కిల్స్ అండ్ ఇంపార్ట్ సెన్స్ ఆఫ్ కల్చరల్ ఇంక్లూజన్స్. మీరు ఎన్ని భాషలు ఎక్కువ మాట్లాడితే అన్ని భాషలకు సంబంధించినటువంటి కల్చర్ కూడా మనకు తెలిసిపోద్ది కదండి. సో కల్చరల్ ఇంక్లూజన్ అనేది జరుగుతుంది. ఇది మన ఆన్సర్. కాగ్నిటివ్ అనేటటువంటిది ఒక డొమైన్ అండి దట్ స్పీక్స్ అబౌట్ నాలెడ్జ్. నాలెడ్జ్ గురించి మాట్లాడుతుంది, కాంప్రహెన్షన్ గురించి మాట్లాడుతుంది, అర్థం చేసుకోవడం గురించి మాట్లాడుతుంది. ఓకేనా? సో ఆల్రెడీ ఒక భాష యొక్క నాలెడ్జ్ ఉండడమే మల్టీలింగ్వలిజం అంటే మన భాష కాకుండా ఆ కల్చరల్ ఇంక్లూజన్ కూడా జరుగుతుంది. ఇట్ రెడ్యూసెస్, చూడండి ఇది మైనస్ అంటే నెగిటివ్, ఇది కూడా నెగిటివే, అక్కర్లే మిగతా చదవాల్సిన అవసరం కూడా లేదు. ఇట్ వీకెన్స్, చూడండి ఇది కూడా నెగిటివిటీని చూపిస్తుంది. మల్టీలింగ్వలిజం ఇస్ అ పాజిటివ్ థింగ్ అండి. సో ఈ రకంగా మీరు ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ఆన్సర్ కాగ్నిటివ్ స్కిల్స్ని డెవలప్ చేయడం మరియు కల్చరల్ ఇంక్లూజన్ అనేది జరుగుతుంది మల్టీలింగ్వలిజం ద్వారా. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్ సజెస్టెడ్ బై ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. దాన్ని మనం ఎన్సిఎఫ్ అంటున్నాం. ఎన్సిఎఫ్ 2005 ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఏది ఉంది అని అడుగుతున్నాడు. ఎన్సిఎఫ్ 2005 యొక్క చైర్మన్ ప్రొఫెసర్ యశ్పాల్. ఈ వాజ్ అన్ ఎడ్యుకేటర్ అండ్ సైంటిస్ట్ కదా. సో ఆయన చైర్మన్గా ఉన్నాడు. దీని యొక్క ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్లో కనెక్టింగ్ నాలెడ్జ్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ తోటి మన క్లాస్ రూమ్ నాలెడ్జ్ని కనెక్ట్ చేసుకోవడం. తర్వాత ఎన్రిచింగ్ లేదా ఎన్హాన్సింగ్ కరికులం, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఫస్ట్ ఇక్కడ కనబడుతుంది, కనెక్టింగ్ ద నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. ఇది మొదటి ప్రిన్సిపల్. రెండో ప్రిన్సిపల్ వచ్చేసి ఎగ్జామినేషన్స్ని ఫ్లెక్సిబుల్గా చేయడం, మేకింగ్ ఎగ్జామినేషన్స్ మోర్ ఫ్లెక్సిబుల్. తర్వాత ఎన్రిచింగ్ కరికులంని ఎన్రిచ్ చేయడం ముఖ్య ఉద్దేశం. ఓకేనా? షిఫ్ట్ ఫ్రమ్ రాట్ మెథడ్స్, మూస పద్ధతుల నుంచి మనం క్రియేటివ్ మెథడ్స్ వైపు రావడం. రాట్ మెథడ్స్ అంటే మూస పద్ధతులు, పాత పద్ధతులు. మూస పద్ధతి అంటే ఏంటి? పాత పద్ధతుల నుంచి మనం షిఫ్ట్ తీసుకోవాలంటే మారాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. తర్వాత నేషనల్ ఐడెంటిటీ గురించి చెప్పడం జరిగింది. ఇవి ఎన్సిఎఫ్ 2005 యొక్క ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్. ఏంటంటే మీకు గుర్తుండాలి. ఒకటి, నాలెడ్జ్ని అవుట్ సైడ్ వరల్డ్తో కనెక్ట్ చేయడం, ఎగ్జామినేషన్స్ని ఫ్లెక్సిబుల్ చేయడం, కరికులంని ఎన్రిచ్ చేయడం, ఆ తర్వాత షిఫ్ట్ ఫ్రమ్ రాట్ మెథడ్స్, చివరిది వచ్చేసి నేషనల్ ఐడెంటిటీని ఎన్హాన్స్ లేదా డెవలప్ చేయడం. ఇది ఎన్సిఎఫ్ 2005 యొక్క ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్. ఎన్సిఎఫ్ని ప్రిపేర్ చేయించే బాధ్యత ఎవరిదండి? ఎన్సిఈఆర్టీది, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, దాని యొక్క ఫుల్ ఫామ్ కూడా ఎగ్జామ్లో వచ్చింది. డన్. ఆన్సర్ పెట్టడం ఈజీ, కాకపోతే మిగతా అంశాలు మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఆల్రెడీ మీ క్లాస్ బిగినింగ్లోనే చెప్పాను ఈ విషయం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద ఇంగ్లీష్ ఫార్మేటివ్ టూల్స్ ఎట్ ద సెకండరీ లెవెల్ ఇన్ తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్లో మనకు ఎఫ్ఏ యొక్క టూల్స్ ఏంటి? వాట్ ఆర్ ద టూల్స్ ఆఫ్ ఎఫ్ఏ? మీకు ఆల్రెడీ నేను యాప్లో నేర్పించాను. రీడ్ అండ్ రిఫ్లెక్షన్, తర్వాత రిటర్న్ వర్క్,
ఆ తర్వాత ప్రాజెక్ట్ వర్క్, ఆ తర్వాత స్లిప్ టెస్ట్. ఎన్ని మార్క్స్కి కండక్ట్ చేయాలి? రీడ్ అండ్ రిఫ్లెక్షన్ 10 మార్క్స్కి, రిటర్న్ వర్క్కి 10 మార్క్స్, ప్రాజెక్ట్ వర్క్కి 10 మార్క్స్, స్లిప్ టెస్ట్కి 20 మార్క్స్, మొత్తం 50 మార్క్స్కి కండక్ట్ చేయాలి. కానీ మనం యావరేజ్ ఎంత చేస్తాం? 20 మార్క్స్కి యావరేజ్ చేయాలి. అంటే దీన్ని 5, దీన్ని 5, దీన్ని 5, దీన్ని 5కి యావరేజ్ చేయాలి. ఎగ్జామినేషన్లో ప్రాజెక్ట్ వర్క్కి మీరు ఎన్ని మార్క్స్ అవాయిడ్ చేయాలని అంటే 10 మార్క్స్ అని ఆన్సర్ చేయాలి, 5 కాదు. ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఏంటంటే ప్రోగ్రెస్ రిపోర్ట్లో 5 మార్క్స్ పెట్టి అలవాటు అయిపోయి ఉంటుంది కదా, 5 అని పెట్టేస్తాం. అది యావరేజ్ చేయడం, 20 మార్క్స్కి యావరేజ్ చేయడం. బట్ ఒరిజినల్గా ప్రాజెక్ట్ వర్క్ ఎన్ని మార్క్స్ ఉండాలి? 10 మార్క్స్. రీడ్ అండ్ రిఫ్లెక్షన్కి 10 మార్క్స్, తర్వాత రిటర్న్ వర్క్కి 10 మార్క్స్, 20 మార్క్స్ స్లిప్ టెస్ట్. దీని యొక్క కాంపోనెంట్స్ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఎఫ్ఏ యొక్క టూల్స్, సెకండరీ లెవెల్. డన్. ఎక్కడుంది ఆన్సర్ చూద్దామా? రీడ్ అండ్ రిఫ్లెక్షన్, రిటర్న్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ అండ్ స్లిప్ టెస్ట్. ఇవి 2026 తెలంగాణ టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. ఒకసారి మీరు ఈ 2 వీడియోస్ని, అంటే ఈ వీడియో దీని ముందు వీడియోస్ చూడండి, తర్వాత నేను ఆల్రెడీ మీకు యాప్లో నేర్పించినటువంటి క్లాసెస్ చూడండి. మీరు ఒక్క క్వశ్చన్ కూడా రాంగ్ ఆన్సర్ పెట్టే ఛాన్స్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టెస్టింగ్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్, దాన్ని టోఫెల్ అంటున్నాం, ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ టెస్ట్. ఇది క్వశ్చన్ కాదు, దిస్ టైప్ ఆఫ్ టెస్ట్. మీకు టోఫెల్ ఓకేనా, మరియు ఈ ఎగ్జామ్, దీన్ని పలకండి. ఐలెట్స్ అన్నారు కదా, ఐలెట్స్ కాదు అది, ఐల్స్ అని పలకాలి. ఐల్స్. ఎప్పుడు ఐల్స్ గురించి మాట్లాడతాం, కానీ ఫుల్ ఫామ్ పైన మనం ఎప్పుడు ఫోకస్ చేయం. అదేందా? ఒకసారి ఈ ఫుల్ ఫామ్ చెప్పండి చూద్దాం. నేను చెప్తా చూడండి. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. ఎలా పలకాలి దీన్ని? ఐల్స్ అని పలకాలి. ఇవి ప్రాఫిషియన్సీ టెస్ట్లు అండి. ఇవి 2 ప్రాఫిషియన్సీ టెస్ట్లు. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ప్రాఫిషియన్సీ టెస్ట్ ఈజ్ ఎ టెస్ట్ విచ్ ఈస్ గోయింగ్ టు మెజర్ యువర్ స్కిల్స్ విచ్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. మీలో ఎగ్జిస్ట్ అయినటువంటి స్కిల్స్ని అది టెస్ట్ చేస్తే అది ప్రాఫిషియన్సీ టెస్ట్ అవుతుందండి. ఇవాల్యుయేషన్ చాప్టర్లో మీకు నేర్పించాను నేను. అదేవిధంగా అచీవ్మెంట్ టెస్ట్ ఏదైతే ఉందో అది సిలబస్ బేస్డ్ అని చెప్పాము. ఈ అచీవ్మెంట్ టెస్ట్ ఏమో సిలబస్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది మీరు పాసా ఫెయిలా చెప్తుంది, పేరులోనే అచీవ్మెంట్ ఉంది కదా. నెక్స్ట్ ప్రాఫిషియన్సీ టెస్ట్, దాంట్లో మీకు సిలబస్ మీద కాదు ఇది. అంటే మీకు ఈ సిలబస్ ఇచ్చి చదువుకోండి తర్వాత మీకు పాస్ చేసేస్తానని చెప్పడానికి వీల్లేదు ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ సిలబస్, నో సిలబస్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సిలబస్. డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ఏంటంటే ప్రెజెన్స్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ ఎనీ స్కిల్ని టెస్ట్ చేయడాన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటారు. ఏ స్కిల్ ఉంది స్టూడెంట్లో, ఏ స్కిల్ లేదు. తెలంగాణలో మనకు బేస్ లైన్ టెస్ట్ ఉంటుంది, బేస్ లైన్ టెస్ట్ కదా. బేస్ లైన్ టెస్ట్లో దేనిపైన మనం చూస్తున్నాం? LSRW స్కిల్స్ని టెస్ట్ చేస్తాం. ఒక విద్యార్థి విని కాంప్రహెన్షన్ ప్యాసేజ్కి ఆన్సర్ ఇచ్చాడు, అతని లిస్నింగ్ స్కిల్ బాగానే ఉంది. ఇంగ్లీష్లో క్వశ్చన్స్ చేసాం, మాట్లాడమని చెప్తున్నాం కానీ మాట్లాడలేకపోతున్నాడు, సో స్పీకింగ్ లేదు. ఏదైనా ఒక ప్యాసేజ్ ఇచ్చి చదవమన్నాం, చదివాడు. కొన్ని వాక్యాలు రాయమని చెప్పాం, పాపం రాయలేకపోయాడు. ఇప్పుడు ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఆ విద్యార్థి లిస్నింగ్ రీడింగ్లో బాగున్నాడు కానీ అతని స్పీకింగ్ రైటింగ్ మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అనేదే మనకు డయాగ్నోస్టిక్ టెస్ట్ చెప్తుందని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్, మన కాగ్నిటివ్ అబిలిటీని కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని కానీ ఇది చూస్తుందని గుర్తుపెట్టుకోండి. డన్. ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా మీకు ఉపయోగపడాల్సిందే. ఇందులో మీరు ఏదో రకంగా ఫర్దర్గా ఎగ్జామినేషన్లో ఒక బిట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హవెవర్ దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? మనకు టోఫెల్ ఏ టెస్ట్ అవుద్ది? ప్రాఫిషియన్సీ టెస్ట్ అవుద్దని గుర్తుపెట్టుకోండి. ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ ఇవి ప్రాఫిషియన్సీ టెస్ట్, ఓకేనా. తర్వాత ఇలాంటిదే కేంబ్రిడ్జ్ ప్రాఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది, మిషిగాన్ ప్రాఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుందండి. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ లాంగ్వేజ్ అడాప్టెడ్ యాజ్ ఎ కామన్ లాంగ్వేజ్ బిట్వీన్ ద స్పీకర్స్ హూజ్ నేటివ్ లాంగ్వేజెస్ ఆర్ డిఫరెంట్ ఈజ్ కాల్డ్ డాష్. నా నేటివ్ లాంగ్వేజ్ ఉదాహరణకు తమిళ్, మీ నేటివ్ లాంగ్వేజ్ తెలుగు. ఓకే, నాకు తెలుగు రాదు, మీకు తమిళ్ రాదు. మన ఇద్దరం కామన్గా మాట్లాడుకోవాల్సినటువంటి భాష ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ అనుకుందాం. అంటే మీకు ఇంగ్లీష్ వచ్చు, నాకు ఇంగ్లీష్ వచ్చు. ఈ కామన్గా మాట్లాడుతున్నటువంటి భాష ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ అయింది. దీన్ని మెథడాలజీలో మనం ఒక టర్మ్తో రాస్తాం, దాన్ని లింగ్వా ఫ్రాంకా అంటాం, కామన్ లాంగ్వేజ్ అంటాం. సో క్వశ్చన్ అదే అడిగాడు. ఏ లాంగ్వేజ్ అడాప్టెడ్ యాజ్ ఎ కామన్ లాంగ్వేజ్ బిట్వీన్ ద స్పీకర్స్
హూజ్ నేటివ్ లాంగ్వేజెస్ ఆర్ డిఫరెంట్. నా నేటివ్ లాంగ్వేజ్, మీ నేటివ్ లాంగ్వేజ్ వేరు, అయినా మనం ఇద్దరం మాట్లాడుకోగలుగుతున్నాం ఒక కామన్ లాంగ్వేజ్ వల్ల. ఆ కామన్ లాంగ్వేజ్ని ఏమంటారు అని అంటే లింగ్వా ఫ్రాంకా అంటారు. మిగతా ఆప్షన్స్ గురించి మేము ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఆన్సర్ లింగ్వా ఫ్రాంకా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బిహేవియరిస్ట్ వ్యూ లాంగ్వేజ్ లెర్నింగ్ యాజ్ ఏ డాష్. ఇది చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్ అండి, లేదా ఇంపార్టెంట్ ఒక చాప్టర్ అనొచ్చు. లాంగ్వేజ్ లెర్నింగ్ థియోరీస్. ఏంటిది? లాంగ్వేజ్ లెర్నింగ్ థియోరీస్. లాంగ్వేజ్ లెర్నింగ్ థియోరీస్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాట్ ఆర్ లాంగ్వేజ్ లెర్నింగ్ థియోరీస్? 3 ఉంటాయండి. ఒకటోది బిహేవియరిజం, రెండోది కాగ్నిటివిజం, మూడవది సైకోలింగ్విస్టిక్ థియోరీ అని 3 థియోరీస్ని ప్రపోజ్ చేశారు. ఓకేనా? ఫర్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్. ఇవి లాంగ్వేజ్ లెర్నింగ్ థియోరీస్. ఇందులో ముఖ్యంగా బిహేవియరిస్ట్లు ఏం చెప్పారంటే, బిహేవియరిజంలో లాంగ్వేజ్ అనేది ప్రాసెస్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్ అన్నారు. భాష అనేది రోజు మాట్లాడుతూ ఉంటే వస్తుంది, హ్యాబిట్ ఫార్మేషన్ అని చెప్పారు. ప్రాసెస్ ఆఫ్ రిపిటేషన్ కూడా అన్నారు, బట్ మీ మైండ్లో హ్యాబిట్ ఫార్మేషన్ అని గుర్తుపెట్టుకోండి. అది చెప్పింది ఎవరు? బిహేవియరిస్టులు. వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు కాగ్నిటివిస్టులు. వీళ్ళేమన్నారంటే వ్యక్తి యొక్క బిహేవియర్ పైనను హ్యాబిట్ ఫార్మేషన్ మీదో భాష రాదు, అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయాన్ని మీరు మర్చిపోయారు, అది బ్రెయిన్. సో బ్రెయిన్ మాత్రమే భాషను నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. వీళ్ళు హ్యూమన్ బ్రెయిన్ని టేప్ రికార్డర్ అన్నారు. టేప్ రికార్డర్గా పనిచేస్తుందట. వాట్ ఎవర్ అ చైల్డ్ హియర్స్ ఫ్రమ్ అదర్స్, he records it in his mind and when the situation comes he produces it అన్నట్టు. అందుకే హ్యూమన్ బ్రెయిన్ అనేది ఇంపార్టెంట్, బిహేవియర్తో పని లేదని వీళ్ళకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఒక సమూహమే కాగ్నిటివిస్టులు. వాళ్ళు కాగ్నిటివిజాన్ని తీసుకొచ్చారు. ఈ కాగ్నిటివిజాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది సైకోలింగ్విస్టిక్ థియోరీ. దే సపోర్టెడ్. వీళ్ళేమన్నారంటే కాగ్నిటివిస్టులు మీరు చెప్పినట్టుగా హ్యూమన్ బ్రెయిన్ వల్లనే లాంగ్వేజ్ వస్తుంది, కాకపోతే అది పూర్తి స్థాయిలో కరెక్ట్ కాదు. హ్యూమన్ బ్రెయిన్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటోదేమో లెఫ్ట్ హెమిస్ఫియర్, రెండోదేమో రైట్ హెమిస్ఫియర్ అన్నారు. అంటే లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్గా గుర్తుపెట్టుకోండి. రైట్ పార్ట్ పెద్దగా భాష నేర్చుకోవడానికి ఉపయోగపడదు. జాగ్రత్త తినండి, భాష నేర్చుకోవడానికి ఉపయోగపడదు. అంటే రైట్ పార్ట్ పనికిరాదు అనుకునేరు. రైట్ పార్ట్ భాష నేర్చుకోవడానికి ఉపయోగపడదు. లెఫ్ట్ పార్ట్లో మనం భాష నేర్చుకోవచ్చు లెఫ్ట్ పార్ట్ వల్ల. అయితే ఎంటైర్ లెఫ్ట్ పార్ట్ మనకు ఉపయోగపడదు భాష నేర్చుకోవడం కోసం, కేవలం ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఉపయోగపడుతుంది. దీన్నే ఫ్రంటల్ లోబ్ అంటారని చెప్పారు. ఇక్కడే మనకు ల్యాడ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ గురించి. ఓకే, సో మనకు బిహేవియరిస్ట్లు ఏం చెప్పారు అని అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాసెస్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్ త్రూ రిపీటెడ్ ప్రాక్టీస్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్. చెప్పాను కదా ఆల్రెడీ, హ్యాబిట్ ఫార్మేషన్ లేదా రిపిటేషన్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటుంది. ఇది బిహేవియరిస్ట్ల గురించి చెప్పినటువంటి కేవలం ఆన్సర్ పెట్టడానికి క్షణాల్లో పని, కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలిసి ఉండాలి, నోట్ డౌన్ చేయాలి ఇంపార్టెంట్ పాయింట్స్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద బెస్ట్ టీచింగ్ స్ట్రాటజీ టు టీచ్ గ్రామర్ ఇన్ ద క్లాస్ రూమ్. గ్రామర్ని క్లాస్ రూమ్లో టీచ్ చేయాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ అని అడగడం జరిగిందండి. ఏదైనా సరే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ద్వారా మరియు కాంటెక్స్చువల్గా ఏది నేర్పించినా విద్యార్థులకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. గ్రామర్ని మీరు టీచ్ చేసేటప్పుడు అది ఎప్పటికీ గుర్తుండేటట్టు టీచ్ చేయాలంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉండాలి, రియల్ లైఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, మరియు అదేవిధంగా కాంటెక్స్చువలైజ్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. కాంటెక్స్ట్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే విద్యార్థులకు ఎక్కువ రోజులు గుర్తుంటుందండి. సో గ్రామర్ని అలా టీచ్ చేయాలి. మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఎక్కడుందంటే ఇక్కడ ఉంది, టీచింగ్ గ్రామర్ ఇన్ మీనింగ్ఫుల్ అండ్ రియల్ లైఫ్ కాంటెక్స్ట్లో నేర్పించడం. మిగతా ఆప్షన్స్తో మనకు పెద్ద పని లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రాజెక్ట్ వర్క్ ఈజ్ డాష్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఎఫ్ఏకి సంబంధించినటువంటి టూల్స్ గురించి. ఈ ఎఫ్ఏ యొక్క టూల్స్ ఏమేమి వచ్చాయి మనకు, ఓకేనా? ఫస్ట్దేమో రీడ్ అండ్ రిఫ్లెక్షన్ అన్నాం, రెండోదేమో రిటర్న్ వర్క్ అని చెప్పాం, ఓకేనా? మూడోదేమో ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పాం, నాలుగోదేమో స్లిప్ టెస్ట్ అని చెప్పాం. ఈ ప్రాజెక్ట్ వర్క్ యొక్క ఫస్ట్ స్టెప్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ వర్క్ యొక్క ముఖ్యమైనటువంటి స్టెప్ ఏంటంటే ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ గురించి అందరూ ఒకసారి డిస్కస్ చేయడం.
ఓకేనా? ఆ మొత్తం అసలు ఏంటి ప్రాజెక్ట్, వాట్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఆల్ అబౌట్ అనేది మనం డిస్కస్ చేస్తాం, విద్యార్థులతో చేయించాలి అలా. అది ఫస్ట్ స్టెప్ అవుద్ది. దీని తర్వాత డేటాని ఎలా కలెక్ట్ చేయాలి, ఏ టూల్స్ ద్వారా మనం డేటాని కలెక్ట్ చేయవచ్చు, ఓకేనా? మనం అప్రోచ్ అయి చేయాలా, లేదనంటే ఏ సోర్సెస్ని ఉపయోగించి మనం డేటాని కలెక్ట్ చేయాలి. ఆ తర్వాత డేటా కలెక్షన్ అనేది మనకు థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ అవుద్ది. ఆ తర్వాత రిపోర్ట్ని రాయడం అనేది నెక్స్ట్ స్టెప్. ఆ తర్వాత ప్రెజెంటేషన్ ఆఫ్ రిపోర్ట్ కూడా ఉంటుందండి. ఇవి ప్రాజెక్ట్ని మీరు చూయించే లేదా ప్రాజెక్ట్ని తయారు చేయించేటప్పుడు, ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేటప్పుడు మీరు చేయాల్సిన, అంటే ప్రాజెక్ట్ వర్క్ని చేయించేటప్పుడు చేయాల్సినటువంటి పనులు. డన్. ఎక్కడ నుంచి చూద్దామా? హోల్ క్లాస్ యాక్టివిటీ ఆన్ ద నేచర్ ఆఫ్ ప్రాజెక్ట్ మన ఆన్సర్. డిజైనింగ్ టూల్స్ ఫర్ డేటా కలెక్షన్ ఇది రెండో స్టెప్ అవుద్ది. కలెక్షన్ ఆఫ్ డేటా మూడో స్టెప్ అవుద్ది, ఇది ఫస్ట్ స్టెప్. రిపోర్ట్ రైటింగ్ నాలుగో స్టెప్. తర్వాత ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది. క్లాస్ ముందు ర్యాండమ్గా కొంతమంది స్టూడెంట్స్ తోటి రిపోర్ట్ రైటింగ్ని ప్రెజెంట్ చేయించాలి. ఇవి రిపోర్ట్ రైటింగ్ యొక్క స్టెప్స్. అంటే ఆన్సర్తో పాటుగా మీకు స్టెప్స్ మీద కూడా అవగాహన వచ్చేస్తుంది. చివరి క్వశ్చన్ చూద్దాం. లాంగ్వేజ్ ఈజ్ స్పీచ్ నాట్ రైటింగ్, దిస్ స్లోగన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డాష్. ఎప్పుడైనా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ గుర్తుండాలి మెథడాలజీలో. లాంగ్వేజ్ ఈజ్ స్పీచ్, రైటింగ్ ఈజ్ సెకండరీ. గుర్తుందా మీకు? నేను యాప్లో స్ట్రక్చరల్ అప్రోచ్ నేర్పించేటప్పుడు, ఓకేనా, సిఎల్టీ నేర్పించేటప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడాను, ఓకేనా. స్ట్రక్చరల్ అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్ గురించి మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్ మెథడ్ దగ్గర కూడా మాట్లాడాం, లాంగ్వేజ్ ఈజ్ ప్రైమరీలీ స్పీచ్ అని. హవెవర్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, LSRW స్కిల్స్లో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి స్కిల్ ఏదైతే ఉందో అది రైటింగ్. రీడింగ్ రైటింగ్, కానీ రైటింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. మన క్వశ్చన్లో ఏముంది? లాంగ్వేజ్ ఈజ్ స్పీచ్ నాట్ రైటింగ్ అని చెప్పిన మెథడ్ ఏంటి? వీళ్ళేమో రైటింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. బైలింగ్వల్ మెథడ్లో LSRWకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓ దానికి ఎక్కువ, ఓ దానికి తక్కువ ఇంపార్టెన్స్ కాదు. ఆల్ స్కిల్స్ ఆర్ గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఓకే, అందుకే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడం ఈజీ ఉంటుంది. ఇఫ్ ద ఎయిమ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అయినప్పుడు, ఓకేనా, ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలనుకుంటున్నారు లేదా విద్యార్థులు కలెక్ట్ చేసుకోవాలి, మనం ఇస్తున్నాం కాబట్టి అది GTMలో సాధ్యమవుద్ది. మీరు ఎప్పుడైతే ప్రాఫిషియన్సీని డెవలప్ చేయాలనుకుంటున్నారో అప్పుడు బైలింగ్వల్ మెథడ్ అనేది ఇంపార్టెంట్. పాండిత్యం ఎలా వస్తుందండి, ప్రాఫిషియన్సీ ఎలా వస్తుందనంటే ఆల్ స్కిల్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ ట్రెడిషనల్ రీడింగ్ మెథడ్. పేరులోనే ఏముంది చెప్పండి? LSRWలో రీడింగ్ మెథడ్ ఇంపార్టెన్స్ ఇచ్చేది దేనికి? రీడింగ్కే. అక్కడ స్పీకింగ్ కదా. ఆడియో లింగ్వల్ మెథడ్. ఆడియో లింగ్వల్ మెథడ్, ఆడియో అంటే లిస్నింగ్, లింగ్వల్ అంటే స్పీకింగ్. పేరులోనే ఉంది కదా సార్. ఏంటి సార్ ఆడియో లింగ్వల్ మెథడ్? ఆడియో లింగ్వల్ మెథడే నథింగ్ బట్ స్ట్రక్చరల్ అప్రోచ్. సార్ ఇది అప్రోచ్, అది మెథడ్ కదా సార్. మీకు ఒక విషయం చెప్పాను, అప్రోచ్ అండ్ మెథడ్ టర్మ్స్ ఆర్ ఇంటర్చేంజబుల్. డైరెక్ట్ మెథడ్ బదులు డైరెక్ట్ అప్రోచ్ కూడా అనొచ్చు, గ్రామర్ ట్రాన్స్లేషన్ అప్రోచ్ అనొచ్చు, బైలింగ్వల్ అప్రోచ్ అనొచ్చు, స్ట్రక్చరల్ మెథడ్ అనొచ్చు, స్ట్రక్చరల్ అప్రోచ్ బదులు. రెండు ఇంటర్చేంజబుల్ ఆ టర్మ్స్. డన్. స్ట్రక్చరల్ అప్రోచ్ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందండి? స్పీకింగ్కి. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ స్పీకింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది, రైటింగ్కి కాదు అన్నప్పుడు మన ఆన్సర్ ఆడియో లింగ్వల్ మెథడ్ ఆన్సర్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఇవి తెలంగాణ టెట్ 2026లో వచ్చినటువంటి మెథడాలజీ క్వశ్చన్స్. ఈ 24 క్వశ్చన్స్ ద్వారా నేను మీకు ఎంతో నాలెడ్జ్ని ఇవ్వగలిగాను. ఈ నాలెడ్జ్ని వాడి రాయబోతున్నటువంటి టెట్లో మీరు ఎక్కువ స్కోర్ చేయాలి. ఎవరైతే SGT రాస్తున్నారో వాళ్ళకు DSEలో కూడా ఉపయోగపడుతుంది. సో ఈ రెండు వీడియోస్లో నేను పేపర్ 1, పేపర్ 2 రెండింటికి సంబంధించినటువంటి మెథడాలజీ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. రాబోతున్నటువంటి వీడియోస్లో మీకు గ్రామర్ బిట్స్ అన్ని నేర్పించేస్తాను, ఏదైతే తెలంగాణ టెట్ 2026లో వచ్చాయో. అవేవా ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా టెట్ లేదా DSEకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.